మీరు కనుక ఈసారి మమ్మల్ని గెలిపిస్తే పవన్ అన్న గారిని నేను బతిమలాడుకోనైనా ఈ 21 డివిజన్ను నేను దత్తత తీసుకొని సామాన్యుడికి అండరా పిడికిలి బిగించి పట్టరా ఇది జనసేనాని జెండరా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మైత్రి ఛానల్. నేను మీ శ్రావణి. కరీంనగర్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. సో అభ్యర్థులంతా కూడా తమ తమ డివిజన్లోనే ఉంటూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. సో ప్రస్తుతం మనం ఇప్పుడు కరీంనగర్లోని 21వ డివిజన్ జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి పొన్నాల తిరుపతితో ఉన్నాం. వారితో మాట్లాడదాం. సో ప్రచారం ఎలా జరుగుతుంది? ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రచారం పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. జనసేన పార్టీ గురించి, జనసేన చేసే అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. స్పందన మంచిగా 100కు 100% గెలుస్తానని ప్రజలు మాటిస్తున్నారు. సో ఓకే సార్, మీరు ప్రచారంలో భాగంగా డివిజన్లో అంతా కూడా తిరుగుతుంటారు కదా, సో మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటి? అంటే మా దృష్టికి మోర్లు కానీ రోడ్లు కానీ సరిగా లేవు. ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇట్లా ఓట్లప్పుడే వస్తున్నారు, అడుగుతున్నారు, ఓట్లు వేయించుకొని పోతున్నారు, కానీ ఇక్కడ అభివృద్ధి జరగట్లేదు. మేము ఎన్ని అప్లికేషన్లు పెట్టినా ఇంకా అభివృద్ధి అనేది కుంటుపడే ఉంది. మీరు తిరిగి చూడండి అవసరమైతే అని మాకు పబ్లిక్ వచ్చి చెప్పుకుంటున్నారు. నేను ఒకటే చెప్పినా, మీరు కనుక ఈసారి మమ్మల్ని గెలిపిస్తే జనసేన పార్టీ అనేది డైరెక్ట్ ఉంటుంది. మాకు పవన్ అన్న గారితో మాట్లాడి దత్తత తీసుకొని ఈ రోడ్లు కానీ మోరీలు కానీ ఇంకా ఏదైనా మీకు లైట్లు కానీ ఇలాంటివి నేను తప్పకుండా ప్రజల సమస్యలు పరిష్కరించి ఇవి అందుబాటులో ఉండి ఇవన్నీ కూడా నేను వేస్తానని అందరికీ మాట ఇవ్వడం జరిగింది. సార్, మీరు గెలిస్తే ప్రజలకి ఎలాంటి హామీలు ఇస్తారు అభివృద్ధి మీద? అభివృద్ధి పైన మేము గెలిస్తే ఇప్పుడు అన్ని పార్టీలు చూస్తున్నారు. కరీంనగర్లో ఇంతకుముందు గత పార్టీలు అభివృద్ధి అనేది లేదు, కానీ మీరు ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి పైనే ఉన్నారు. అవినీతి లేని ప్రభుత్వం అంటే, అభివృద్ధి చేసే ప్రభుత్వం అంటే ఒక జనసేననే. కాబట్టి అక్కడ ఎలా జరుగుతుందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, ప్రజలందరూ గమనిస్తున్నారు. అలాగే ఇక్కడ కూడా అభివృద్ధికి 100% పెద్దపీట వేసి పవన్ అన్న గారిని నేను బతిమలాడుకోనైనా ఈ 21 డివిజన్ను నేను దత్తత తీసుకొని ప్రతి గల్లీ మోరీలు కానీ లైట్లు కానీ ప్రతిదీ కూడా అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రజలకు పత్రికా ముఖంగా నేను మాట ఇస్తున్నాను. సో కేపీ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించారు కదా సార్, సో దాని ద్వారా మీరు చేపట్టిన సేవా కార్యక్రమాలు? మేము గత 10 సంవత్సరాల నుంచి ఈ కేపీ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించడం జరిగింది. మా ముఖ్య ఉద్దేశం ప్రజలకు సేవ చేయడమే. సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చాము. దాదాపు ప్రధాన కూడలిలో కానివ్వండి, శ్మశాన వాటికల, దేవాలయాల దాదాపు ఒక 60 సిమెంట్ బల్లలు వేసినాం. ప్రజల సౌకర్యార్థం సేద తీరడానికి బస్ స్టాపుల్లో కానివ్వండి అట్లా వేసినాం. తర్వాత ఒక 40 దాకా మెడికల్ క్యాంపులు పెట్టినాం. అందులో వృద్ధులకు, అనాథలకు, కాలనీ వాసులకు ఆరోగ్యపరంగా వాళ్ళకు సూచనలు ఇస్తూ, వృత్తిపరంగా నేను ఆర్ఎంపీ డాక్టరే, అట్లా వాళ్ళకి సూచనలు ఇస్తూ ఒక 60-70 మెడికల్ క్యాంపులు పెట్టి వాళ్ళకి మేము మందులు ఇవ్వడం, షుగరు, బీపీ ఇట్లా ప్రతి డివిజన్లో 19, 20, 21 డివిజన్లో 3 డివిజన్లో మేము మెడికల్ క్యాంపులు కూడా పెట్టినాం. అలాగే అనాథ వృద్ధాశ్రమంలో కానివ్వండి, అనాథ పిల్లలకు కానివ్వండి మేము అన్నదాన కార్యక్రమాలు, ఇంకా పుస్తకాలు ఇవ్వడము, తర్వాత వాళ్ళకు బట్టలు ఇవ్వడము, తర్వాత మా రేకుర్తి అప్పుడు విలేజ్ ఉండే ఆ విలేజ్లో కూడా పారిశుద్ధ కార్మికులకు మేము ఎప్పుడు కూడా వాళ్ళకు బట్టలు పెట్టడము, వాళ్ళ కార్మికుల వల్లే మనం ఆరోగ్యంగా ఉంటున్నామంటే కారణం మెయిన్ వాళ్ళు కనుక వాళ్ళని ఎప్పుడు ప్రోత్సహిస్తూ వచ్చాము. కరోనా టైంలో కూడా వాళ్ళకు మేము ఆదుకొని, తర్వాత అర్చకులు ఉంటారు, కరోనా టైంలో అర్చకులు చాలా ఇబ్బంది పడ్డారు, వాళ్ళని కూడా పిలిచి మనం వాళ్ళకు కావాల్సిన బియ్యం కానీ కాయగూరలు అట్లాంటివి కూడా మేము సప్లై చేసి అభివృద్ధి కాకుండా ఒక సేవా కార్యక్రమం కింద తీసుకొని ఇలాంటి పనులు చేసుకుంటూ గత 10 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం. అలాగే మేము విద్యానగర్లో ఒక హాస్పిటల్, నగర్లో ఒక హాస్పిటల్ క్లినిక్ ఓపెన్ చేసినాం. వాళ్ళకు వారం ఉచిత వైద్యం అందిస్తాం. తర్వాత ఎవరన్నా అనాథలు ఎవ్వరు లేని వాళ్ళు వస్తే కూడా ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తాం. మందులు విత్ మెడిసిన్తో కానీ వాళ్ళకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తే ఇట్లా చేసుకుంటూ వస్తున్నాం. నేను జనసేన పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చే ఈ జనసేన పార్టీ నుంచి ఇప్పుడు నేను పోటీ చేస్తున్నా. సో ఓకే సార్, మీ డివిజన్లో మిగతా పార్టీల వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళందరినీ కాకుండా మిమ్మల్ని గెలిపించాలంటే మీరు మీ డివిజన్ ప్రజలకి ఏం చెప్తారు? అవినీతి పాలన చూసిర్రు, అభివృద్ధి లేని పాలన చూసిర్రు. ఇప్పుడు మేము జనసేన పార్టీ నుండి అభివృద్ధి మాకు ముఖ్యంగా మన అవినీతి లేని పాలన అందించాలనే ఈ ప్రజల్లోకి రావడం జరిగింది. మేము అధికారంలో లేనప్పుడే ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేసి మరి ప్రజల మన్నన పొంది ఉన్నాం. కాబట్టి ఇప్పుడు పార్టీ కొంచెం మాకు తోడైతే పవన్ అన్న గారి ఆశయాలను మేము పంచుకొని ఇక్కడ ఈ డివిజన్ ప్రజలకు 100% 24 గంటలు
తోడుంటామని, మాకు వృత్తిపరంగా కూడా ఆర్ఎంపీ కనుక వాళ్ళకి ఏ సమస్య ఉన్నా ఇటు డాక్టర్గా కాకుండా ఇట్లా వాళ్ళకు లైట్లు కానీ, మోరీలు కానీ, ఈ రోడ్లు కానీ ఆ అన్నతో చెప్పి ఖచ్చితంగా దత్తత తీసుకునేలా చేసి ఇక్కడ ప్రజలకు మేము అభివృద్ధి చేస్తామని తెలియజేస్తున్నాం. సో మీకు సొంతంగా కేపీ చారిటబుల్ అనే ట్రస్ట్ ఉంది. సో మీరు సేవలు చేస్తున్నారు. సో ఈ పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది సార్? మేము 2021లో అప్పుడు రేకుర్తి విలేజ్గా ఉండేది, వార్డు మెంబర్గా పోటీ చేసిన. అప్పుడు నేను అత్యధిక మెజారిటీతో గెలిచిన, అంటే 130 ఓట్లల్లో 80 నాకే వచ్చినాయి. అప్పుడు మా గురు సమానులు, మా మిత్రుడు నందెల్లి ప్రకాష్ అన్న గారు, మాకు అప్పుడు రాజకీయం అంటే కొత్త, ఆయనే మాకు అన్ని విధాలా నేర్పించి మనకు ఎట్లా ఉండాలి, ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా 2001 నుంచి ఇప్పటి వరకు పొలిటికల్లో కూడా ఉండుకుంటూ ఈ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చినాం. ఆయనే కూడా ఏదైనా మాకు దగ్గరుండి అన్నీ చెప్పి ఇట్లా ఏదనేది ఉండద్దు, అవినీతి ఉండద్దు, మంచిగా ఉండాలి అనే ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా తయారు చేసి ఈ రోజున ఆయన ద్వారా ఎందరో లీడర్లు అయ్యారు, అందులో నేనొక్కడిని. ఆ విధంగా మాకు ఈ రాజకీయంలో ప్రవేశం అనేది నందెల్లి ప్రకాష్ గారు, ఆయన మాజీ సర్పంచ్, ఆయన ద్వారానే మేము ఈ రాజకీయ ప్రవేశం చేసినాం. ఆయన స్ఫూర్తితో కూడా మేము ట్రస్ట్ స్థాపించడం, కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఈ కేపీ చారిటబుల్ ట్రస్టు మూల కారణం ఆయన. పదవి ఉన్నా లేకున్నా కార్యక్రమాలు ఆపము. రానున్న కాలంలో కేపీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము అనేక కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకెళ్తాం. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం. పార్టీతో మాకు సంబంధం లేదు. పార్టీ తోడుంటే ఇంకా చేస్తాం, పార్టీ ఉన్నా లేకుండా మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం. 11వ తేదీన జరిగే పోలింగ్లో ప్రజలు గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి 21 డివిజన్లో అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించగలరని, అభివృద్ధికి తోడ్పడగలరని నా యొక్క మనవి. సో ప్రస్తుతం మనతో ఇప్పుడు 21 డివిజన్ వాసులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అమ్మ. నమస్కారం అండి. మీ డివిజన్లో ఎవరు గెలుపొందితే బాగుంటుంది అనుకుంటున్నారు? మా డివిజన్లో వచ్చి జనసేన పార్టీకి సంబంధించి పొన్నాల తిరుపతి గారిని గెలిపించుకోవాలని మేము అనుకుంటున్నాము. సో ఎందుకు అంటే ఏదన్నా కారణం ఉందా? మా చిన్నప్పటి నుంచి కానీ మేము పుట్టి పెరిగింది కానీ అన్నీ ఆయన ఆధ్వర్యంలో కనుక, ఆయన ఎటువంటి వ్యక్తి, మాట ఇస్తే ఎలా కట్టుబడి ఉంటాడు అవన్నీ మాకు తెలిసి కనుక మేము ఆయనకు సపోర్ట్ చేస్తున్నాము. మా డివిజన్లో పొన్నాల తిరుపతిని గెలిపియాలని కోరుకుంటున్నాం. గెలిపియాలి, పనులు చేస్తాడు. పదవులు లేనప్పుడైనా కానీ పొన్నాల కనకయ్య అన్న పేరు మీద కుర్చీలు అవి ఇవి వేయడం జరిగింది. ఇప్పుడు కూడా చేస్తుండు, ప్రజాసేవ చేస్తుండు. క్యాంపులు పెట్టి చేసి, మెడికల్ క్యాంపులు పెట్టి అందరికీ ప్రజలకు సేవ చేస్తాండి. ఇప్పుడు 10-20 సంవత్సరాల బట్టి ఇంకా ఇండ్లు ఉంటే మంచిగా గెలితే ప్రజాసేవ చేస్తాడనే మా నమ్మకం ఉన్నది. గెలవాలని కోరుకుంటున్నాం పొన్నాల తిరుపతిని. 2017లో కేపీ, మా నాన్నగారి పేరు మీద కేపీ చారిటబుల్ ట్రస్ట్ అనే ట్రస్టు స్థాపించి, మరియు అప్పటి నుంచి అనేక కార్యక్రమాలు, మెడికల్ క్యాంపులు కానివ్వండి, వృద్ధులకు, అనాథలకు, వారికి మాకు తోచినంత సహాయం మా సొంత ఖర్చులతో కూడలిళ్లలో సిమెంటు బెంచీలు కానీ వేయడం జరిగింది. ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా మమ్మల్ని గుర్తించలేదు. ఈసారి ఈ మున్సిపల్ ఎన్నికల్లో 21 డివిజన్ తరపున మా అన్నయ్య పొన్నాల తిరుపతి గారికి జనసేన తరపున మా సేవలు గుర్తించి మాకు టికెట్ ఇవ్వడం జరిగింది. దానికి మేము పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మా కుటుంబంలో ఎవరిది కానీ మా బర్త్డే వచ్చినా కూడా మేము మా ఇంట్లో కేకులు కానీ కట్ చేయడం కాకుండా, అలాంటి టైంలో అనాథల దగ్గరికి వెళ్ళి వాళ్లకు అన్నదానం కానీ వాళ్ళ అవసరాలకు తీర్చే విధంగా మేము ప్రతి ఒక్కరి పుట్టినరోజు అక్కడనే జరుపుకుంటున్నాము. అదే మాకు ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈ 21 డివిజన్లో మా అన్నయ్యను అత్యధిక మెజారిటీతోటి జనసేన తరఫున గెలిపించగలరని కాలనీ 21 డివిజన్ కాలనీ వాళ్ళ ప్రజలకు తెలియజేసుకుంటున్నాము. సో చూస్తున్నారు కదా, 21 డివిజన్ నుంచి జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి పొన్నాల తిరుపతి గారు చారిటబుల్ ట్రస్ట్ ఉన్నప్పటికీ కూడా మాకు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశము ఉన్నందుకే మేము ఈ రాజకీయాల్లోకి ప్రవేశం చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ డివిజన్ని అద్భుతంగా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో పొన్నాల తిరుపతి గారు గెలవాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. 21 డివిజన్ నుంచి కెమెరామెన్ శేఖర్తో శ్రావణి, మైత్రి ఛానల్, కరీంనగర్.